బిల్లులు క్లియరెన్స్కు డబ్బులు ముట్టయ్యపాలా అంత మొత్తం ఎక్కడి నుంచి తెచ్చియాలి, అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేసినాం, వడ్డీలు కట్టడానికి ఇబ్బంది పడుతున్నాం. సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి ఛాంబర్ ఎదుట కాంట్రాక్టర్ల ఆందోళన. మిత్రులారా, 20లోగా బిల్లులు ఇవ్వకుంటే 25న అసెంబ్లీ ముట్టడిస్తాం. ఇది పరిస్థితి. అభివృద్ధి చేస్తామని చెప్పేసి అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేసినటువంటి కాంట్రాక్టర్ల నుంచి కాంగ్రెస్ అంటే కమిషన్లు కదా, కాంగ్రెస్ అంటే కుట్రలు కదా, కాంగ్రెస్ అంటే కుతంత్రాలు కదా, కాంగ్రెస్ అంటే కర్ఫ్యూ కదా, కాంగ్రెస్ అంటే కరువు కదా. ఆ పాలన వచ్చినాక ఇలాంటి ఫైరవీల్ తప్ప ఇంకోటి లేదు. డబ్బులు ఇస్తేనే 20% డబ్బులు ఇస్తేనే బిల్లులు క్లియర్ చేస్తామన్నట్టే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఒక డిప్యూటీ సీఎం ఆఫీస్ ముందట ఇది పరిస్థితి. డిప్యూటీ సీఎం ఆఫీస్ ముందు ఎలిగాడో మల్లిగాడో వేస్తే ఏం కాపోవు. ఏకంగా డిప్యూటీ సీఎమే ఇందులో భాగమైతే ఈ రాష్ట్రం ఎటుపోవాలి? ఓపెన్గా 20% వాటా అడిగితే వాళ్ళు అభివృద్ధి ఎట్లా చేస్తారు? వాళ్ళు పటిష్టంగా ఎట్లా నిర్మిస్తారు? ఒక్కసారి ఆలోచన చేయండి. తెలంగాణ సమాజమా, ఒక్కసారి ఆలోచన చేయండి.